కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీద గత కొన్ని రోజుల నుండి ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు, ఆయనే యూనివర్సిటీని ఏ విధంగా విద్యార్థుల జీవితాలతో చెలగటమనిండు, పిహెచ్డి కుంభకోణం నుంచి మొదలుకుంటే కొత్త రూల్స్ తీసుకొచ్చి ఇష్టానుసారంగా యూనివర్సిటీ భూములను దారదత్తం చేసినటువంటి మోసగాడు గనుడు తాటికొండ రమేష్ గతంలో ఉన్నటువంటి అక్రమదారిలో వీసీగా చలమనై కొన్ని కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్నటువంటి వ్యక్తి కూడా తాటికొండ రమేష్. ఎవ్వరు చేయలేనటువంటి అవినీతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిలో నుండి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 3 సంవత్సరాల పేరు మీద కోట్ల రూపాయలు కుల్లగొట్టినటువంటి తాటికొండ రమేష్ గతంలో రాసినటువంటి వార్తలకి 50 లక్షల నోటీసులు పంపించి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి తాటికొండ రమేష్ ఇక కాస్కో అనేటువంటి వార్తల నుంచి మొదలుకుంటే నేటి వార్తల దాకా ఎక్కడ కూడా భయపడకుండా, ఎక్కడ కూడా వెనకడుగు వెయ్యకుండా ఎన్నో లక్షల రూపాయల ప్రలోభాలకు మమ్మల్ని గురి చేసేటువంటి ప్రయత్నం చేసినా, ఎన్నో ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేసినా ఎవ్వరు కూడా చేయలేని సాహసం చేసి నిలబడ్డటువంటి ఏకైక పత్రిక, ఏకైక టీవీ ఛానల్ జైభీం టీవీ. నేను ఎందుకు ఇతని గురించి చెప్తున్నానంటే ఈయన చాలా భయంకరమైనటువంటి మోసగాడు. నేను ఎందుకు మోసగాడు అంటున్నంటే ఇలా ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఉద్యమకారులు, యూనివర్సిటీలో చదువుకున్నటువంటి అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వాళ్ళ జీవితాలను చెలగటమంటున్నటువంటి ఈ వైస్ ఛాన్సలర్ చేసేటువంటి అక్రమాలు, వైస్ ఛాన్సలర్ చేసినటువంటి అన్యాయాలు, వైస్ ఛాన్సలరు అక్రమ పద్ధతిలో వీసీగా పొందినటువంటి ఆయన పదవి అందరికీ తెలిసినటువంటి విశేషమే. అక్కడ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన భూములు, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కోట్ల రూపాయల విలువ చేసినటువంటి భూములు, అలానే విద్యార్థుల జీవితాలతో ఇష్టానుసారంగా చెలగాటమన్నటువంటి వీసీ ఇవాళ ఆయనకు నచ్చినటువంటి వ్యక్తులకే డీన్ పోస్టులు ఇచ్చి ఆ డీన్ పోస్టులో కూడా కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు దండుకున్నటువంటి వ్యక్తి కూడా ఈయననే. ఈరోజు ఆయన హైదరాబాద్లో కట్టుకున్నటువంటి ఇల్లు 16 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నాడు. ఎవరిచ్చిన డబ్బు అది? 16 కోట్లు పెట్టి కాకతీయ యూనివర్సిటీలో పనిచేసినటువంటి వ్యక్తి, వీసీగా పనిచేసిన వ్యక్తి హైదరాబాదు నగరంలో 16 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకునేటువంటి స్థాయి ఉంది. ఆయన ఇల్లుకు కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి కలపనంతా కూడా సీసీ కెమెరాలు బంద్ చేసి ఆ కలపనంతా ఇల్లుకు ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి కూడా తాటికొండ రమేష్. ఈ ఆధారాలు ఓన్లీ జైభీం టీవీ దగ్గరనే ఉన్నాయి. ఈ ఆధారాలు జైభీం దినపత్రిక దగ్గరనే ఉన్నాయి. ఇవాళ మీరు రాసే వార్తలకు ఈరోజు హైకోర్టు కూడా ఇవాళ సుమోటోగా కేసు నమోదు చేసిన నేపథ్యం ఉంది. ఇవాళ విజిలెన్స్ కమిటీ వేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి అనేక మంది కూడా ఎన్నో అవాకులు చెవాకులు వెలిసి ఇవాళ మీడియా వాళ్ళకు, పేపర్లకు డబ్బులు ఇచ్చి ఇవాళ భజన రాత్రులు రాపించుకున్నటువంటి చరిత్ర కూడా ఈయనదే. ఈయన దగ్గర కొంతమంది పంచపాండవులు ఉంటారు. ఆ పంచపాండవులు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే ఉంటుంది. ఆ పంచపాండవులు వాళ్ళు ఒక కలియుగం. ఒకరు ప్లాన్ ఇస్తారు, ఇంకోరు అమలు చేస్తారు, ఇంకోరు డైరెక్షన్ చేస్తారు, ఇంకోరు ఉన్నటువంటి ఆట ఆడతారు, ఇంకోరు సినిమాను ప్రదర్శిస్తారు. ఈ 5గురు కబంధాస్తాల్లో కాకతీయ యూనివర్సిటీ అయితే ఆగమైపోయింది. కాకతీయ యూనివర్సిటీ లైఫ్ను ఆగం చేసినటువంటి తాటికొండ రమేష్ మీద గతంలో ఉన్నటువంటి అనేక మంది లీడర్లు, ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన మీద ఎన్నో ఆరోపణలు వేసిండు, ఎన్నో విమర్శలు వేసిందంటే ఈయన పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. ఇవాళ ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీలను ఇవాళ చేతులెత్తి దండం పెట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఇవాళ వీసీల పేరు చెప్తేనే దొంగ, లంగ, లపంగి, ఈ విద్యా వ్యవస్థను ఆందించినటువంటి వీళ్ళని తిట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చినట్టే ఈ వీసీల పరిపాలన, ఈ వీసీలు చేసినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో, ఈ వీసీలు చేసినటువంటి మోసాలు, ఈ వీసీలు చేసినటువంటి అక్రమాలు, ఈ వీసీలు విద్యార్థుల జీవితాలతో ఏ విధంగా చెలగటమడిలో ఇలా చెప్పకనే చెప్పొచ్చు. అందుకోసమే ఇక్కడ కేయూ పిహెచ్డి అక్రమాల్లో కొత్త కోణం వచ్చింది. ఆ కొత్త కోణం ఏందనేటువంటి ప్రధాన వార్త కూడా తెలుస్తున్నాం. అక్రమాలపై ఉన్నత సమీక్షకు తెరలేపిన విద్యార్థులు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి నిజాయితీ అంటున్నారు. సీట్ల నిర్ధారణ పక్కకు తెల్చండి, ఆధారాలు బహిర్గతం చేయకుంటే ఊరుకునేదే లేదు. సీట్ల కేటాయింపు విషయంలో ఆచార్య మల్లారెడ్డిదే బాధ్యత. మాజీ వీసీ అడ్డంకుల నిర్ణయాల్లో బలవుతున్న డీన్లు.
సదితో పాటు అక్రమంగా కొనసాగుతున్న డీన్లు ఎవరు? విద్యార్థులను రెచ్చగొడుతూ గొడవలు సృష్టిస్తున్నారు. బహిరంగ చర్చ అంటే వణుకుతున్న అధికారులు తప్పులు చేయనప్పుడు భయం ఎందుకు? కరడుగట్టిన నేరగాళ్ల కన్నా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఇన్ఛార్జి వీసీ వాకటే కారణ చొరవ చూపి న్యాయం చేయాలి. పిహెచ్డి సీట్ల భర్తీ కోసం రిజిస్టర్తో గొడవ పడ్డటువంటి విద్యార్థులు చూడు ఎంత ఘోరమో, ఎంత దారుణంగా ఉంది. ఇక్కడ మేము ఎన్నోసార్లు బహిరంగ చర్చ కూడా వేసినాం. మీరు వరంగల్ ప్రెస్ క్లబ్కి వస్తారా, హైదరాబాద్ ప్రెస్ క్లబ్కి వస్తారా, లేకపోతే ఢిల్లీ ప్రెస్ క్లబ్లోకి వస్తారా, లేకపోతే నగరం నడిపడిన నీకు నచ్చిన టీవీ ఛానల్ కానీ, నీకు నచ్చినటువంటి పేపర్ల దగ్గర కానీ, నీకు ఉన్నటువంటి అనేక మంది విలేకరుల సమక్షంలో కూడా మా దగ్గర ఉన్నటువంటి ఆధారాల సాక్షిగా మేము బహిరంగ చర్చకు రావడం సిద్ధంగా ఉన్నాము, మేము బహిరంగ చర్చకు సిద్ధంగా రావడానుకున్నామని ఈ వీసీకి సవాల్ వేసినటువంటి ఏకైక టీవీ ఛానల్, ఏకైక పత్రిక జైభీం టీవీ మాత్రమే. ఇవాళ ఊపుదుంపుడు మాటలతోని ఇవాళ అక్రమాలను చేసి ఇవాళ కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి వీసీ తాటికొండ రమేష్ మీనా మొదటి నుంచి వార్తలు రాసి ఇవాళ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు అండదండగా ఉన్నటువంటి ఏకైక పత్రిక, ఏకైక టీవీ ఛానల్ కూడా జైభీం టీవీ ఛానలే. ఆత్మగౌరవ నినాదం, అందరి కోసం నిలబడ్డటువంటి, ఈ ప్రపంచాన్నే ఏలేటువంటి నినాదం జైభీం నినాదం. భారతదేశంలో పురుడు పోసుకొని ఇలా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది గుండె చప్పుడుగా నిలిచినటువంటి ఏకైక నినాదం జైభీం నినాదం. ఈ నినాదం మీద అవాకులు చెవాకులు పెంచి ఎన్నో రకాల ట్రోల్ చేసి, ఎన్నో రకాల తాగినప్పుడు కానీ వాళ్ళు ఉన్నప్పుడు కానీ జైభీం వార్తలకు భయపడేది అన్నారు. జైభీం వార్తలకు భయపడకపోతే 50 లక్షల నోటీసులు ఎలా పంపించావు? జైభీం వార్తలకు భయపడకపోతే 50 లక్షల నోటీసులు ఎందుకు పంపించావు? నీకు భయం లేదు, నీకు భక్తి లేదు, నీకు ఏమాత్రం అంతఃకరణ శుద్ధి లేదు, ఏది లేదు. అలాంటి సందర్భంలో ఎందుకు చేసావు? అందుకోసమే భరతం పట్టాము. ఈయన కోసమే ఇవాళ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల పక్షాన్ని నిలబడి ఇవాళ యూనివర్సిటీ పరువును తీసినటువంటి వీసీ లాంటి, డీన్ లాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి వచ్చే విధంగా ఇవాళ విజిలెన్స్ కమిటీ వేయడం జరిగింది. గతంలో ఎన్నో రకాలుగా పేపర్లో అనేక రకాలుగా డబ్బులు ఇచ్చి పేపర్లు రాపించుకున్నారు. శుద్ధ పుచ్చలాగా ఇవాళ మేము కడిగిన ఆనుముత్యంలాగా బయటపడుతున్నాం. ఆకాశం నుంచి వెళ్ళి ఉమ్మేస్తే మా మీద ఏం పడది, ఉంచిన వల్ల మీద పడుతుందని చెప్పినటువంటి రమేష్ మీనా ఇవాళ విజిలెన్స్ కమిటీ వేసిళ్ళు. ఇవాళ రేపో మాపో ఏసీపీ అధికారులు కూడా, ఈడీ అధికారులు కూడా ఇవాళ ఆయనను భరతం పట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈ అక్రమాలు తేల్చేదన్నటువంటి ప్రధాన వార్తల నుంచి మొదలుకుంటే రమేష్కి కాస్కో అనేటువంటి నేటి వార్తల కంచలి ఇక నువ్వు చేసినటువంటి అక్రమాలు, నువ్వు చేసినటువంటి అన్యాయాలు, నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు, నువ్వు పిల్లల మీద పెట్టినటువంటి పీడీ యాక్ట్ కేసులు, వాళ్ళ జైలు పాలిసినటువంటి వాళ్ళ విద్యార్థుల జీవితాలను ఆగం చేసినటువంటి నువ్వు ఇక కాస్కో అని వాళ్ళ వెంట నిలబడ్డటువంటి ఏకైక పత్రిక, ఏకైక టీవీ ఛానల్ కూడా జైభీం టీవీ ఛానలే. ఇవాళ ఎన్నో సందర్భాల్లో కూడా మేము బహిరంగ చర్చకు తెరలేపినాం. బహిరంగ చర్చకు నీ దమ్ముంటే రండి, లేకపోతే జైభీం టీవీకే రండి. నా దగ్గర నా ఆధారాలు, నీ దగ్గర నా ఆధారాలు చూపించండి. ఇదే పబ్లిక్, లక్షలాది మంది పబ్లిక్, కోట్లాది మంది పబ్లిక్, ప్రపంచం మొత్తం చూసేటువంటి జైభీం నినాదాన్ని ఇవాళ ఎంతోమంది చూసి ఇవాళ వాళ్ళు ఒక్కరు ఇద్దరు లక్షల మంది, వేల మంది చూసినా చూడకపోయినా ఇవాళ మమ్మల్ని చూసే వాళ్ళంతా ఇంటలెక్చువల్స్, మేధావులు. ఇలా మేధావులు కొన్ని లక్షల మందితో సమానం. మేము డాలడోల మాటలు చెప్పి తీర్మానం మళ్ళా మాటల్లాగా చెప్పాం. మేము ఉన్నది ఉన్నట్టుగా సుత్తి లేకుండా సమాజానికి అందించడమే మా లక్ష్యం. స్ట్రగుల్ ఫర్ జస్టిస్ ఎక్కడ ఉంటుందో అక్కడే మా న్యాయం. పవర్ ఆఫ్ పీపుల్ అనే నినాదంతో పేపరు జస్టిస్ కోసం కొట్లాడేది టీవీ ఛానల్. ఈ నినాదాన్ని ముందు తీసుకోపోతూ ఇలా లక్షలాది మంది గుండె చప్పుడుగా ఉన్నటువంటి టీవీ ఛానల్లో బహిరంగ చర్చకు రానని సవాల్ చేసిన సందర్భాలు కూడా ఈయనకున్నాయి. ఈయన చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు అంతా ఇంత కాదు, కోట్ల రూపాయలు ఏ విధంగా చేసినటువంటి ప్రధానంగా ఉట్రాసిన కాకతీయ విశ్వవిద్యాలయంలో మాజీ వీసీ టి రమేష్ తన అవినీతి అక్రమ సన్నిహితుడు మంచాల సదానందం అండతో తాళబెట్టిన పిహెచ్డి ప్రవేశాల ప్రక్రియ కేటగిరీ 1, కేటగిరీ 2లో జరిగిన అవినీతి అక్రమాల్లో కొత్త కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థులు తీవ్రంగా విమర్శించారు. డబ్బుల కోసం కక్కుర్తిపడి యూజీసీ నియమాలను గంగలో కలిపి అధికారులను అనుగుణంగా సీట్లు అమ్ముకునే కాడ కొన్ని నిర్ణయాలు, విద్యార్థులకు సీట్లు ఇచ్చే కాడ కఠినమైన నిర్ణయాలను పొందుపరిచి ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు సీట్లు రాకుండా అవమానిస్తుండడమే కాకుండా చదువురాని వారిగా అపనిందల పాలు చేస్తున్నారు. గతంలో పిహెచ్డి ప్రవేశాల కొరకు పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా డిగ్రీ కళాశాల ఆచార్యులకు కూడా పరిశోధన చేయించడానికి అవకాశం కల్పిస్తామని ఏకగ్రీవంగా తీర్మానించినప్పటికీ ఒక్క సీటు కూడా కేటాయించకుండా కావలసిన అన్ని సీట్లు అమ్ముకున్నారు. ముఖ్యంగా కేటగిరీ 1లో 20% సీట్లు ఎలాంటి ఆధారం లేకుండా
ప్రభుత్వ ఉద్యోగాలకు అమ్ముకోవడం పట్ల విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. 60 సంవత్సరాల వరకు ప్రవేశాలు కొనసాగించిన కేయూ అధికారులు పదవి విరమణ పొందిన అధ్యాపకులు ఆచార్యులకు సీట్లు కేటాయించకూడదని మాట మాత్రంగా మాట్లాడుకొని డబ్బుల కోసం ఆశపడి సీట్లు కేటాయించినట్లు విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన విద్యార్థుల సీట్లు కేటాయించిన పరిస్థితి ఎదురయ్యేసరికి 65 సంవత్సరాల లోపు ఆచార్యులకు సీటు కేటాయించే ప్రసక్తి లేదని కపట మాటలు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు కేటగిరీ 1 కేటగిరీ 2లో పదవి విరమణ పొందిన ఆచార్యులకు కేటాయించిన సీట్లు అన్ని తక్షణమే రద్దుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. దానితో పాటు 20% ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించిన సీట్లను కూడా తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 70% 20% సీట్ల కేటాయింపులు అక్రమాలకు పాల్పడ్డ విభాగాల సీట్లన్నింటినీ తక్షణమే రద్దు చేయాలని హెచ్చరిస్తున్నారు. దొంగ సీట్ మెట్రిక్ ఆధారంగా మెరిట్ పేరు చెప్పుకొని సీట్లు అమ్ముకున్న పద్ధతి ఆధారంగా యూనివర్సిటీ తలపెట్టిన పిహెచ్డి ప్రవేశాలు ఎలాంటి నియమ నిబంధనలు పాటించలేదని ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చినప్పటికీ అధికారులు మాత్రం రూల్స్ పాటించమని దొంగ మాటలు మాట్లాడుతున్నారు. బహిరంగ చర్చకు రమ్మంటే దొడ్డిదారిన దాక్కుంటున్న అధికారులకు విద్యార్థుల జీవితాలతో చెలగలడం శరమామూలు అయిపోయిందన్నారు. అధికారులారా ఖబర్దార్, పిహెచ్డి అక్రమ భాగవతాలని ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ అక్రమంగా నింపిన సీట్లన్నింటిని రద్దు కోసం తీవ్రంగా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే అక్రమంగా కొనసాగించిన పిహెచ్డి ప్రవేశాలను రద్దుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం రిజిస్టర్ తక్షణమే దాని మీద స్పందించాలని కూడా డిమాండ్ చేసినటువంటి విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో, ఎంత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉందో మనం చూస్తున్నాం. ఇలా ఆ విద్యార్థులు ఎవరి మీద డిమాండ్ చేస్తున్నారు, ఆ విద్యార్థులు ఎవరిపైన డిమాండ్ చేస్తున్నారు, ఎవరికి మెమరాండం ఇచ్చిలో ఇగో అదే ఈ విద్యార్థులు ఆచార్య మల్లారెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. విద్యార్థులు స్పందిస్తూ పిహెచ్డి కేటగిరీ 2 సీట్ల భర్తీపై రిజిస్టర్తో విద్యార్థులు తీవ్ర వాగ్వాదం అనంతరం రిజిస్టర్కు వినతి పత్రం పిహెచ్డి ఆశావాహ విద్యార్థులు కామెంట్స్ కేటగిరీ 1లో కాకుండా ఈ రోజు వరకు అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న సీట్లని భర్తీ చేయాలని, తద్వారా 2వ లిస్టు ప్రకటించాలని ఇన్ఛార్జి వీసీ కర్ణ ఆదేశించినప్పటికీ దొడ్డిదారిన డీన్ అయిన మంచాల సదానందం లాంటి వాళ్ళు ఇంకా మాజీ వీసీటీ రమేష్ అండతో సీట్లు అమ్ముకోవడానికి తీవ్రంగా కృషి చేస్తూ కొత్త విధానానికి తెరలేపుతున్నారని ఆరోపించారు. కేటగిరీ 1లో 20% డిగ్రీ కళాశాల అధ్యాపకులకు అమ్ముకున్నారన్న లెటర్ నెంబరు 699 B3 KU 2022 తేదీ 28/5/2022 సర్కులర్ ద్వారా బహిర్గతమైనట్లు రిజిస్టర్ ముందు విద్యార్థులు నిరూపించారు. మాజీ వీసీ రమేష్ నెంబరు 17 VCP KU 2024 ప్రభుత్వం నియమించిన కమిటీకి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పిహెచ్డి నియమ నిబంధనల విరుద్ధంగా పిహెచ్డి సీట్లను భర్తీ చేసిన మాజీ వీసీ రమేష్, మాజీ రిజిస్టర్ శ్రీనివాసరావు, ఇంజనీర్ డీన్ మంచాల సదానందంలపై క్రిమినల్ కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరినారు. కోర్టు కేసు కేయూ అధికారులు ఫైల్ చేసిన కౌంటర్ కేసు ఆధారంగా ఓఎస్ నెంబరు 1291/2024 ఆధారంగా చేసుకొని పరా నెంబర్ 6 పొందుపరిచిన నియమాలను విరుద్ధంగా పిహెచ్డి ప్రవేశాలు నింపుటకు కారకులైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి యూనివర్సిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేటగిరీ 1 మిగిలిన సీట్లతో పాటు నేటి వరకు ప్రతి విభాగంలో ఖాళీగా ఉన్న సీట్లను నింపుతూ ప్రవేశ పరీక్షలలో అర్హత సాధించిన విద్యార్థులకు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 20% అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగుల సీట్లు అమ్మకనగా లేనిది కష్టపడి చదువుకుంటామన్న విద్యార్థుల సీట్లు కేటాయించకుండా దొంగ డ్రామాలు ఆడుతున్న అధికారులారా ఖబర్దార్ అంటూ విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. సీట్లు నష్టపోయిన విద్యార్థులకు సూపర్ న్యూమరీ కోటా కింద సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ రిజిస్టర్లను డీనీ యూనివర్సిటీలను ఇన్ఛార్జి వీసీ వాకటగారులను తప్పుదో పట్టిస్తున్నారు. వారిపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నష్టపోయిన విద్యార్థులకు సీట్లు కేటాయించే పూర్తి బాధ్యత ప్రస్తుత రిజిస్టర్ ఆచార్య మల్లారెడ్డి తీసుకోవాలని విద్యార్థులు కోరారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ పాషా, మట్టేడి కుమార్, మంద భాస్కర్, మోతే రాజు, లంకరాజు, గోపాల్ బొట్ల, మనోహర్, అంకిల శంకర్, పంజాల జగదీష్, కడికొండ తిరుపతి, బందీగా రాకేష్, గణేష్, శ్రీనాథ్, అజయ్ తదితరులు కూడా పాల్గొన్న నేపథ్యం ఉంది. నిన్న ఈ ఆచార్య మల్లారెడ్డికి ఇచ్చినటువంటి ఫిర్యాదులో భాగంగా ఇవాళ ప్రధాన వార్త కూడా రాసిన సందర్భాలని జైవిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల ఆధారంగా ప్రతి నెంబర్తో సహా ఎక్కడెక్కడ ఏ నెంబర్ ఇస్తున్నారు, ఎవరు అడ్డదారులకు వచ్చిలు, ఆ లెటర్ నెంబర్ ఎంత, ఆ లెటర్ ఇచ్చిన డేట్ ఎంత, ఏ సమయంలో ఇచ్చిలు, ఎందుకోసం ఇచ్చిలు అనేటువంటి ప్రతిది కూడా ఆధారాలతో జైవిన్ దినపత్రిక దగ్గర ఉన్నటువంటి ప్రతి ఆధారాలు, లెటర్ నెంబర్, దానికి సంబంధించినటువంటి అంశాలు ఇంత స్పష్టంగా ఇంత ధైర్యంగా ఇవాళ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం అంటే ఇవాళ
పిహెచ్డి అక్రమాలు ఎంత అవినీతి జరిగింది, ఇలా కాకతీయ యూనివర్సిటీలో ఎంత కుంభకోణాలు జరిగినాయి, ఒక్కొక్కరికి ఏ విధంగా అడ్డదారులు వచ్చిన పదవులు, ఎవరు నిజంగా పదవులు తీసుకొని ఇలా కోట్ల రూపాయలు దండుకొని ఇష్టానుసారంగా ఇలా పదవులను కట్టబెట్టుకొని ఆ పదవులకు ఇష్టానుసారంగా వాడుకున్నటువంటి నాయకులు ఎవరున్నారు, వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్న డబ్బంతా ఎవరు తిన్నారు, అక్రమంగా సంపాదించుకున్న డబ్బు ఎవరి చేతిలో ఉంది, ఆ డబ్బు తినడానికి గల కారణాలు ఏందన్నట్టు కూడా మొత్తం పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టని ఏకైక టీవీ ఛానల్ జై భీమ్ టీవీ ఛానల్. ఇవాళ జస్టిస్ కోసం కొట్లాడే ఏకైక నినాదం జై భీమ్ నినాదం. పవర్ ఆఫ్ పీపుల్గా ఉన్నటువంటి జై భీమ్ దినపత్రికలో వచ్చే వార్తల ఆధారంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఇంటెలిజెన్స్ ఎస్బీ వాళ్ళు కూడా వెంటనే ఆధారాలతో సహా జై భీమ్ దినపత్రికలో వచ్చినటువంటి ఆధారాల సహా ఇవాళ వాళ్ళ దగ్గర ఇవాళ రికార్డులు తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇలా చాలా వరకు పేపర్లు రాస్తారు, డబ్బులు వసూలిస్తారు. ఇలా జై భీమ్ దినపత్రిక కానీ జై భీమ్ టీవీలో వచ్చే వార్తల ఆధారంగా ఇలా ఎంతో మందికి గుండె చప్పుడుగా ఉన్నటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇది జై భీమ్ దినపత్రికలో ఇలా ఉన్నటువంటి ప్రధాన వార్త.